ఇన్‌స్టాగ్రామ్‌లో కన్సిస్టెన్సీగా రీల్స్ పోస్ట్ చేస్తున్నా వైరల్ అవ్వడం లేదా? సో మీరు చేసే మిస్టేక్స్ వల్లే మీ రీల్స్ అనేది వైరల్ అనేది అవ్వడం లేదు. అసలు మీరు చేసే మిస్టేక్ ఏంటో మీకు తెలుసా? సో గైస్, అసలు మీరు చేసే మిస్టేక్స్ ఏంటో పూర్తిగా డీటెయిల్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్, మీడియా అప్లోడింగ్ క్వాలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి హై క్వాలిటీ చెకింగ్ చేయండి, ఓకేనా. సో హై క్వాలిటీ చెకింగ్ చేసి అక్కడ ఆన్లో ఉందా అండ్ లేదా ఆఫ్లో ఉందా అనేసి చూసుకోవాలి, ఓకేనా. సో ఒకవేళ మీకు ఆఫ్లో ఉంటే కనుక దాన్ని అయితే మీరు ఆన్ చేసుకోవాలి. సో ఓకేనా. సో ఇలా చేసుకుంటే కనుక మీరు ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో రీల్స్, సో ఆ రీల్స్ కరెక్ట్గా అంటే మీరు ఏ క్లారిటీతోనైతే మీరు పోస్ట్ చేస్తారో వీడియో, సో అదే క్లారిటీతోని ఆ రీల్ అనేది అప్లోడ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా. సో దీనివల్ల ఇది యూస్. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అండ్ చాలామంది యూజర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇదే రాంగ్ అయితే చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్ టూల్. సో మీ అందరికీ తెలుసా అసలు ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనేసి. సో ఈ ఇన్స్టాగ్రామ్ అసలు ఎందుకు ఇచ్చింది ఎడిటింగ్ టూల్? సో ఆల్రెడీ ప్లే స్టోర్లోను అండ్ యాప్ స్టోర్లోను చాలా అయితే మన ఎడిటింగ్ టూల్స్ చాలా యాప్స్ అయితే దొరుకుతున్నాయి కదా. సో అయినా కూడా మన ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇచ్చింది మరి? ఎప్పుడైనా మీకు ఈ డౌట్ అనేది మీకు వచ్చిందా? సో మీరు ఏ వీడియోని అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ వీడియోని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే సో అక్కడ మీకు ఎడిటింగ్ అనేది వస్తుంది, సో ఆప్షన్ వస్తుంది. సో దానికి మీరు మంచిగా ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో ఏదైనా కానీ మీరు రాంగ్స్ రీల్ చేసినా అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా సో అక్కడైతే మీరు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ రీపోస్ట్ అనేది చేయవచ్చు. సో ఓకేనా. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ ఆడియన్స్ ఎక్కడి నుంచి చూడాలి అనుకుంటున్నారు? సో అండ్ యుఎస్ఆ, అమెరికానా అండ్ సౌదీ, ఎక్కడి నుంచి చూడాలనుకుంటున్నారు? సో అలాంటి కంటెంట్ ఉన్న మ్యూజిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని అండ్ పోస్ట్ చేయాలి, ఓకేనా. సో ఎక్కువగా మనకు ఎక్కడైనా కానీ ఏ కంట్రీలో అయినా ఇంగ్లీష్ అయితే ఎక్కువగా నడుస్తుంది. సో ఇంగ్లీష్ అయితే మీరు ఎక్కువగా సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ట్రెండింగ్ అయితే ఏవైతే ఉంటాయో సాంగ్స్, సో ఆ సాంగ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ అనేది సో ఆ ఆడియన్స్ అనేది షేర్ అనేది అవుతుంది, సో బూస్ట్ అనేది అవుతుంది. సో ఈ ఆడియన్స్ ఈ రీల్ ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సో అనేసి టోటల్గా ఇన్స్టాగ్రామ్ అయితే చూసుకుంటుంది, ఓకేనా. సో మీకు అర్థమవుతుంటా గైస్. థర్డ్ స్టెప్, రీల్స్ పోస్ట్ చేసేటప్పుడు సో చాలా మంది ఏం చేస్తారు, రీల్స్ క్రియేట్ చేస్తారు అండ్ షూట్ చేసేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి డైరెక్ట్గా అప్లోడ్ అనేది చేస్తూ ఉంటారు. సో దానివల్ల మీకు రీచ్ అనేది రాదు. సో ఎందుకు రాదు అంటే అసలు మీ కంటెంట్ ఏంటి, మీ థంబ్నెయిల్, దీనికి కవర్ పేజ్ అనేది ఉంటుంది. సో కవర్ పేజ్ అనేది సో ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి, ఓకేనా. సో కవర్ పేజ్ అనేది మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే సో అక్కడ అర్థమైపోతుంది సో ఈ వీడియోలో సో ఎలాంటి కంటెంట్ ఉంది అనేసి ఆడియన్స్కి ఫస్టే అర్థమవుతుంది. మీ కవర్ పేజ్ అనేది అలా తయారు చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా. సో అలా తయారు చేసుకొని పెట్టుకొని అండ్ మీకు మీ రీల్స్లో కవర్ పేజ్ అనేది అప్లోడ్ చేసి తర్వాత మీరు రీల్ని అయితే అప్లోడ్ చేయాలి, ఓకేనా. సో చాలా మంది అయితే ఇదే మిస్టేక్స్ అనేది తరచుగా చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఈ కవర్ పేజ్ అనేది అండ్ మీరు క్యాన్వాలో కూడా చేయొచ్చు అండ్ పిక్సార్ట్లో అండ్ పిక్సెల్లో సో చాలా చాలా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. సో దేంట్లో అయినా మీరు కవర్ పేజ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. ఈ కవర్ పేజ్ అనేది మీరు మెయింటైన్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మీ వైరల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఫైనల్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ క్యాప్షన్స్, ఓకేనా. సో మీరు ఎక్కడైనా కానీ మీ గూగుల్లో వెళ్ళి హ్యాష్ ట్యాగ్స్ అండ్ క్యాప్షన్స్ ఇన్స్టాగ్రామ్ అని కొడితే సో ఖచ్చితంగా మీకైతే హ్యాష్ ట్యాగ్స్ క్యాప్షన్స్ అనేది మీకు వస్తాయి. కాపీ చేసుకొని మీ వీడియో డిస్క్రిప్షన్ కింద మీరు అయితే పెట్టుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఎలాంటి కాపీరైట్ అనేది రాదు. బట్ ఏంటంటే మీరు అక్కడ చూసుకోవాలి, సో కొంచెం ఒకసారి చదవాలి. సో వేరే వాళ్ళ ఐడి కూడా ఉండొచ్చు. సో ఒకవేళ అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసేసి అండ్ ఆ హ్యాష్ ట్యాగ్ని రిమూవ్ చేసేసి మీరైతే మీ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి సో అప్పుడైతే పోస్ట్ చేయాలి, ఓకేనా. సో ఒకవేళ మీరు అలా చేయలేదు అనుకుంటే అండ్ ఒకవేళ మీరు అలా చేయకుంటే ఏమవుతుందంటే సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ప్రమోట్ అవుతుంది, ఓకేనా. సో ఈజీగా ఫ్రీలో ప్రమోట్ అనేది అవుతూ ఉంటుంది, సో ఓకేనా. సో అలా అయినప్పుడు సో వాళ్ళకి ఎక్కువగా రీచ్ అనేది వెళ్ళిపోతుంటుంది. సో ఈ టోటల్గా ఈ 4th స్టెప్స్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్, ఓకేనా. ఈ షెడ్యూల్ అనేది ఏంటి అంటే అండ్ కరెక్ట్గా మన రీల్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ఆడియన్స్ దగ్గర వెళ్ళాలి అండ్ ఏ టైంకి పోస్ట్ చేయాలి అనేది ఈ షెడ్యూల్ అనేది చూసుకుంటుంది, ఓకేనా. సో షెడ్యూల్లో ఎవరైతే రీల్స్ పెట్టి పోస్ట్ చేస్తారో
సో ఆ రీల్స్ అనేది ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా దీన్ని పోస్ట్ అనేది చేస్తుంది. సో ఫైనలీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ కరెక్ట్ వే ఏంటో మీకు సో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా గైస్. సో గైస్ ఖచ్చితంగా ఈ క్యాప్షన్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ కరెక్ట్ చేసి కనుక మీరు అప్లోడ్ చేస్తే అండ్ డైలీ అప్లోడ్ చేయండి, పక్కా మీకు 1 వీక్లో మీకు ఖచ్చితంగా మీకు అయితే రిజల్ట్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్.